మారుతావో నాకు తెలియదు. ఒకప్పుడు ఆత్మానుసారంగా ప్రారంభించావు. ఓ గలతీలో ఉన్న సంగమా, ఒకప్పుడు ఆత్మానుసారంగానే ప్రారంభించావు. పెద్దాపురంలో ఉన్న సంగమా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించావు. రాను రాను నీవిప్పుడు శరీరానుసారంగా మారిపోతున్నావు. శరీర సంబంధ విషయాల మీద మనసు పెడుతున్నావు. ప్రభు నిన్ను దర్శించిన కాలంలో తెరవబడిన కన్నులు ఈ రోజు మూయబడుతున్నాయి. ఒక భయంకరమైన మత్తు చేత, లోకం చేత, ధనాపేక్ష చేత, శరీరాశల చేత, వ్యభిచారం చేత మూయబడుతున్నాయి. జాగ్రత్త. ఈరోజు తెరవబడిన కన్నులు, ప్రభు తెరిచిన కన్నులు స్పష్టంగానే ఉన్నాయా? మొదటి ఉన్న విశ్వాసం ఉందా? మొదటి ఉన్న ఆత్మీయత ఉందా? మొదటి ఉన్న ప్రేమ ఉందా? మొదటి ఉన్న దేవుని మీద ఉన్న ఆ నమ్మకం మనకు ఉందా? ఈ రాత్రి మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక సంగతి మీకు చెప్తాను, మీ అందరికి తెలిసిందే. ఒక గొప్ప ఆత్మీయుడు, ఆయన ఆత్మీయత ముందు ఎవరైనా తలవంచవలసిందే. ఆ మహానుభావుడు చనిపోయి సమాధులు పెడితే సంవత్సరం తర్వాత ఎవరో శవం తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆయన ఎముక తగిలితేనే బతికేశారు. అంత ఆత్మీయుడు ఎలీషా. అలాంటి ఆయన దగ్గర ఒక గొప్ప అసిస్టెంట్ మాస్టర్ ఉన్నాడు. ఎవరండి ఆయన? ఎవరండి? ఇట్లారా, అయ్యో నీ అభిషేకం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఉన్నతమైన ఆత్మీయత కలిగిన వాడివి అని వచ్చాడు. ఈ పేరు గెహాజీ. ఈ గెహాజీ గారు ఏం చేశారు తెలుసా? తెలిపినారా? దేవుని సన్నిధిలో ఆత్మీయంగా కట్టబడటానికి వచ్చి